నమస్కారం. తెలుగు ప్రజలకు శుభోదయం. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టండి, మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ప్రెస్ మీట్లో ఏం చెప్పిందంటే, ఒక దొంగ 9 కాగితాలే దొంగలాడంటో, ఒక 70,000 దొంగలాడంటో, అది చాలా చిన్న విషయము, అతన్ని జైల్లో వేసి ఇచ్చేసారు, చేస్తున్నారు అంటున్నాడండి. అంటే అంటే అది చిన్న విషయం అంట, చిన్న దొంగ అంట అది. చూడండి, ఒక పవిత్రమైన గుడి, తెలుగు వారు కాదు దేశ ప్రజలు మొత్తం ఒక దైవంలా, ఒక పవిత్ర దైవంలా చూస్తున్న దేవస్థానం లోపల దొంగలాడితంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్ట అది చిన్న విషయం అయిపోయిందంట. చూడండి విషయం అంటే, ఆ హిందువుల పట్ల, ఆ దైవం పట్ల, ఆ ఇది పట్ల అతను అంత ఇది కేర్లెస్ గా చిన్న విషయం అంట. అతను చిన్న విషయం అవ్వచ్చండి, ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు. సాక్షి పేపర్ పెట్టాడు, సాక్షి ఇది పెట్టాడు, సిమెంట్ ప్యాక్స్ పెట్టాడు, అన్ని పెట్టాడు. ఆ నాన్న ఉండేటప్పుడు అన్ని దోచుకున్నాడు. అది మన ప్రభుత్వాలు తీయలేకపోతుంది కదా. మన ప్రభుత్వం ఎందుకంటే అరెస్ట్ చేసి వదిలేసి బెయిల్ మీద ఉన్నాడు. అది ఎప్పుడుకో అవుద్ది, నాకేముంది, ఇలాంటి చిన్న విషయాలకు ఎందుకు పట్టించుకుంటాను అతనిలో ఉన్నదాకా ధైర్యం అనమాట. అలాంటి వాడు చూడండి, మనల్ని ఎలా చేస్తారంటండి. ఒక వ్యక్తి దోచుకున్నది, దాచుకున్నది అన్ని చూసి ఇది ఒక చిన్న విషయం అయిపోయిందన్నమాట అతనికి. అందుగుండి ఎప్పుడైనా దొంగకి చిన్నది పెద్దని తెలుస్తుంది అనమాట. మనకు తెలియకపోయింది. ఇంతలో దొంగలాడినా మనకేంటే శరం అంటే సిగ్గు, శరం, నీతి నిజాయితీ అని ఉంటుంది. వాడికి ఏమి ఉండదు అనమాట. నేను ఎందుకు మొత్తం దొంగలాడిస్తాను, నాకేంటి ఉంది, ఇలా చేసినట్టు చిన్నది పెద్దవని అంటే డివైడ్ చేస్తారనమాట, చిన్నది పెద్ద దొంగ అనమాట. అలాంటి వ్యక్తి అనమాట జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయాలా లేదనేది మీరు నిర్ణయించుకోండి. ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తికి మనకు సమాజంలో ఉంటే మనకు చాలా చాలా ఇది మనకి మనకి అభివృద్ధికి ఆటంకం అంట. మనం ఇప్పుడు అమరావతి చాలా తొందరగా అవ్వాల్సింది, ఇప్పుడు ఎందుకు ఆగింది? మనం చేసుకున్న కర్మ అండి. మనం చేసుకున్న కర్మ ఎందుకంటారు అనుకుంటారా? మనం చేసుకున్న కర్మ నేను ఎందుకుంటున్నానంటే, మనము ఎప్పుడైతే ఒక వ్యక్తిని చేస్తున్న వ్యక్తిని ఇంకేదో చేస్తాడు అనుకుని మనము ఆశపడి ఇంకో వ్యక్తిని చేసాము, వాడు ఉన్నది లేనిది మొత్తము నాశనం చేసి పడుతున్నాడు. ఎందుకంటారా? అమరావతి కడతా అన్నాడు, 3 రాజధానులన్నీ ముచ్చటాడించాడు. ఎవరికి ఎక్కడ బయట దేశం కానీ బయట ఊరు వెళ్ళమంటే మీ రాజధాని అంటే ఎవరు చెప్పుకోలేకపోయినాం, ఆ పరిస్థితులు ఉన్నామంట. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి కొద్దిగా ఏదో గొప్ప చేసి దాన్ని అభివృద్ధి చేయాలని ఇంకా ఇచ్చేస్తున్నాంట. ఇప్పుడు కానీ మనం తెలుసుకుని ఇలాంటి వ్యక్తుల్ని అధికారంలో రాకుండా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఉద్దేశం అని కాదంటే, ఇలాంటి వ్యక్తులు వస్తే సమాజంలో కానీ మన అభివృద్ధుల్లో కానీ ఆటంకం కలిగించే వ్యక్తులని మనం రానివ్వకూడదన్నమాట. మనకు తెలిసిన వాళ్ళు తెలియకుండా 10 మంది చెప్పాలన్నమాట ఇలాంటి వ్యక్తులు. నమస్కారం.